या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे मातृदेवो भव. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము అన్నట్టయితే ఇక్కడ మీకు ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, తల్లి గారి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆవిడ ఆశీస్సులు మనకు లభించకపోవటం కానీ, ఈ విధంగా లేకపోతే ఆవిడని మనం ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఆవిడ వల్ల మనం ఇబ్బంది పడటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే విద్య విషయంలో, భూమి విషయాల్లో, గృహాల విషయంలో, వాహనాల విషయాల్లో, మన స్వభావం విషయంలో కొంచెం డిఫరెంట్ అంటే కొంత తేడా, వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మంచిగా అయితే ఉండదండి. ఇక్కడ రాహు ఉండటం మూల కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఎవరికి కూడా అనుకూలమైన కాలం కాదు. ఇక పంచమంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మన సంతానం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువులో కావచ్చు, ఆటల్లో దెబ్బలు తగిలించుకోవడం, ఖర్చులు కావడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, కొంత ఇంటర్మీడియట్ 10th క్లాసు ఈ వయసులో వచ్చినప్పుడు చెడు స్నేహాలు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు రావటం, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటము, ఏకాభిప్రాయం లేకపోవటంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో అంటే మిథునంలో 16 రోజులు, మిగతా నెలంతా కూడా భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయినా 8వ స్థానంలో కానీ, అది 9వ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. 8లో ఉన్నప్పుడు చాలా పెద్ద కష్టమే వస్తుంది. ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు వస్తే, భాగ్యస్థానంలోకి వచ్చాక వాహన సౌఖ్యం లేకపోవటం, అలాగే తీర్థయాత్రలు వెళ్ళలేకపోవటం, వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడటం, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో ఒక 11 రోజులు ఉంటుంది, 2 దఫాలుగా వచ్చి అక్కడ మీరు 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా. 8వ స్థానంలో శుక్రుడు, బుధుడు తప్పితే ఎవ్వరు మిగతా గ్రహాలు ఏవి కూడా సుఫలితాలు ఇవ్వవు. కానీ బుధుడు ఇక్కడ రావటం వల్ల మనకి పెద్ద, వేరే వాళ్ళైతే చాలా కష్టాలు మనకు కలగజేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఎవరికో ప్రాణాపాయం జరగటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే అవమానాలు, పరాభవాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ జరగవండి ఇప్పుడు బుధుడికి ఉండటం వల్ల. ఇది మనకు కొంచెం ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 9 అంటే భాగ్యస్థానము, దశమస్థానం అయినటువంటి వృత్తి స్థానాల్లో 2 స్థానాల్లో ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో 4 రోజులు మాత్రమే, కానీ దశమస్థానంలో మిగతా నెలంతా కూడా ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన చక్కటి ఫలితాలు, దానాలు, ధర్మాలు, దేవి భక్తి ఉండటం, గుళ్ళు వెళ్ళడం, గోపురాలు తిరగటం ఇవన్నీ మనకి అవకాశం కల్పిస్తాడు. ఇక గురువుని కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో గురువు చాలా శుభప్రదమైనటువంటి దైవభక్తి బాగా ఉంటుంది. అలాగే అన్నీ మనం దేనికోసం, భాగ్యం అంటే
చాలా ఏది మనకి కలిసి వచ్చే ఉన్నా కూడా మనకి ప్రయోజనం చేకూర్చేవన్నీ కూడా భాగ్యమే. తల్లిదండ్రులు దర్శనం చేసుకోవడం భాగ్యం, మంచి పిల్లలు ఉండడం భాగ్యం, మంచి భార్య దొరకడం భాగ్యం, మంచి అన్నదమ్ములు, ఇలా మన అక్క చెల్లెళ్ళు అందరం ఉండడం అంత భాగ్యం. ఇవన్నీ మనకి ఈ దశమ గురువు వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయండి. ఇకపోతే కేతువు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో కేతు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలలో జపం రోజు చేసుకున్నట్టయితే మనకి అనుకూలత బాగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు సంకటహార చతుర్థిని కూడా వాడుకోండి. ఆ రోజు గణపతి చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడతాయి. శుభం భూయాలు.